నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. మంచిర్యాల జిల్లాలోని కాసుపేట మండలానికి సంబంధించిన స్థానిక ఎంపీడీఓ సత్యనారాయణ మీడియాని అవమానపరుస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన కొన్ని వివరాల కొరకు నిధులు అవకతవకలు జరిగినట్లు కాసుపేట గ్రామస్తులు ఆరోపించగా విషయం తెలుసుకున్న ఆర్టీఐ యాక్టివిటీ దుర్గం చంద్ర సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ యొక్క ఎంపీడీఓని వివరాలు కోరగా దురుసుగా ప్రవర్తించిన ఎంపీడీఓ సత్యనారాయణ టేబుల్ మీద అతను పనిచేస్తున్న మీడియాలో కొన్ని టేబుల్పై ఉంచి అదే సమాధానం చెప్పండి సార్ అని వివరణ కోరగా దురుసుగా ప్రవర్తించింది కాక లోగోని పక్కకు దొబ్బేసిన మంచిర్యాల జిల్లా కాసుపేట మండల ఎంపీడీఓ సత్యనారాయణ అన్ని గ్రామ పంచాయతీలలో అవినీతి రాజ్యమేలుతుందని అవినీతికి పాల్పడుతున్న ఎంపీడీఓ కూడా ఇదే విషయం మీద ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకుని 2 నెలలు గడుస్తున్న సమాచారం ఇవ్వని ఎంపీడీఓ సత్యనారాయణని వివరణ కోరగా ఈరోజు RP7 టీవీ ఛానల్ ఉమ్మడి యాత్రాబాద్ జిల్లా బ్యూరో రిపోర్టర్ దుర్గం శరత్ చంద్ర ఆఫీసులో వెళ్లి అడుగగా సమాధానం ఇవ్వలేకపోయి ముచ్చటలు పెట్టాయి. లోగోని ఎందుకు దొబ్బుతున్నారు మీరు? లోగోని ఎందుకు దొబ్బుతున్నారు సార్? ఆర్డే పెట్టి అక్కడ ఎన్ని రోజులు అవుతుంది? ఇది ఏం డ్యూటీ చేస్తున్నారు? సమాచారం పంపించకుండా మీకు చెప్పేది ఆర్టీఐ మీరు నాకన్నా ముందు ఎంపీడీఓ గారిని ఇచ్చారు. అవును, మీరే ఉన్నారు, మీకే ఇచ్చిన నేను. నాకు ఇవ్వలేదు. మీరే ఉన్నారు ఇక్కడ. నాకు ఇవ్వలేదు. మేము షామిని ఒకసారి అడగండి, పిలిపియండి. మీరు ఉన్న రోజే నేను ఇన్వర్ట్ సెక్షన్లో ఇచ్చిపోయినా. ఎప్పుడు 4వ తారీఖు 3వ నెల 2024. ఫోన్లో చెప్పారు. నేను కూడా ఎలక్షన్లో బిజీ ఉన్నా. ఎలక్షన్ బిజీ ఉంటే ఇది పెట్టి 3వ నెల అంటే 5వ నెల. ఇది 3 నెలలు నేను లేను కదా. ఇప్పుడు లేకుంటే నేను ఇంతకుముందు ఎంపీడీఓ ఇచ్చారు. మీకే ఇచ్చిన సార్, మీరు ఉన్నప్పుడు ఇచ్చిన. మీరే ఉన్నారు. నాకు ఇవ్వలేదు. శ్యామితోని సర్టిఫై చేయాలి. ఇప్పుడు శ్యామి అన్నయ్యతోని మీరు ఉన్నారంటే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. ఏ డ్యూటీలో ఉన్నా అంటే నెల రోజుల సమాచారం ఇవ్వాలి కదా. ఎందుకు పంపించడం లేదు? పిఐఓ అధికారికి పంపించారా కాపీ? ఎంపీఓకి మీరు పంపించారా? ఇది నా పిఐఓ ప్రజా సమాచార అధికారికి పెట్టారు మీరు. ఎందుకు పెట్టరు? ఇప్పుడు మీకు పెట్టినప్పుడు మీ దగ్గర లేకుంటే ఈ సమాచారం, ఇది స్టాంప్ ఎక్కడిది? ఇంట్లో ఉన్న ముద్ర ఎక్కడిది? ఎవరికి పెట్టిండు? మీరు ఇన్వర్ట్ సెక్షన్లో ఇచ్చిపోతాం. మీకు ఎట్లా ఇస్తాం? ఇన్వర్ట్ సెక్షన్ నుంచి మీకు ఇవ్వలేదా కాపీ? చెప్పలేదా? రాలేదా? ఒకసారి పిలిపియండి మరి. ఎవరు? జూనియర్ అసిస్టెంటా? మన వాళ్ళు మీకు ఇవ్వలే కాపీ? ఎందుకు? మీరు ఇప్పుడు సార్ మీరు డ్యూటీలు వచ్చినప్పుడు ఏం కాపీలు వస్తున్నాయి ఏం లేదు చూస్తారు కదా. దీనికి ప్రాబ్లం ఉంటే మీరు నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్